గారు ముందుగా మనం విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం గారు. చౌదరి గారు, మరి కాసేపట్లో అంటేకంటే కొన్ని నిమిషాల్లో, ఇంకా మరొక 60 నుంచి 70 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా నమ్మే ఉద్దేశం నమ్మొచ్చు అంటారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? మొదట లక్ష్మణ గారు, మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, అలాగే జనసేన నేత సుజాత గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నుంచి పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణానికి రావాలి. ఎందుకంటే చాలా మంది 4,14,00,000 మంది ఉన్నటువంటి ఓటర్లు ఇంచుమించు 3,35,440 ఓట్లు వినియోగించుకున్నారు. అంటే 3,33,04,540 మంది ఓట్లు వేయించుకున్నారు. సో దీంట్లో నాకు తెలిసి భారతదేశంలోనే అంటే 29 రాష్ట్రాల్లో ఇంచుమించు 82% ఓటింగ్ వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే. అంటే ఓట్ల సునామీ లాగా వచ్చారు. అది ప్రభుత్వం మీద వ్యతిరేకతన, అది ప్రతిపక్షం మీద ప్రేమ అనేది రేపు 4వ తేదీన జరుగుతారు. అయితే ఇక్కడ మీరు చాలా మంచి అంశాన్ని ప్రజల ముందు పెట్టారు. ఎగ్జాక్ట్ పోల్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఏంటి? పోల్ ముందు సర్వే చేసేది, పోల్ తర్వాత సర్వే చేసేది. ఇక్కడ చాలా సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. ఆ సర్వేలో క్రెడిబిలిటీ ఎంత, వాస్తవానికి అనుగుణంగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఏదైతే మనం పోలింగ్ సంబంధించి సర్వే తీసుకుంటారో లేదా ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటారో 5-6 రకాలుగా మనం చూడాలి. ఒకటి, పేపర్ ద్వారా క్వశ్చనింగ్ చేసి సమాధానం తీసుకోవడం. 2, ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం సేకరించడం. 3, ఫోన్స్ ద్వారా SMS-లు పంపించడం. 4, సోషల్ మీడియాలో ఒక ఏమంటుందని అనాలిసిస్ పెట్టడం. ఇది కాకుండా మెన్ టు మెన్, అంటే మనిషికి మనిషి మాట్లాడుకొని సమాచారం తీసుకోవటం. ఇన్ని రకాలుగా ఉంటే ఫోన్తో సహా. కానీ ఎన్ని శాంపిల్స్, ఒక కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం, ఒక 3 లక్షలకి అటు ఇటుగా ఓట్లు ఉంటాయి. ఈ ఓటర్లలో ఎన్ని పర్సంటేజ్ ఈ శాంపిల్ తీసుకున్నారు? ఆ శాంపిల్స్ లో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, అదేవిధంగా అనేక రకాల ఉద్యోగస్తులు, అనేక అంశాలు పొందుపరిచారా లేదా, లేదా గ్రాడ్యువల్ గా ర్యాండమ్ గా తీసుకున్నారా? ఈ అనేక అంశాలపైన బదిలీ తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎగ్జాక్ట్ పోల్స్ అనే ప్రజలు అమ్ముతారు. ఇదేదో ఊళ్ళకి ఏదో చెప్తాడు, గెలిచిన వాడు బయటకు వచ్చి ఏడిస్తే ఓడిపోయినాడు ఇంట్లో పోయి వచ్చినట్టు రాష్ట్రంలో అనేక రకాలుగా పోటీపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రాల్లో గెలవాలని పంతం పట్టుకున్న అభ్యర్థులు కూడా పోలింగ్ డేట్ నుంచి 2 నెలల ప్రచారం ఉంది. తర్వాత 13 నిక్షిప్తమైన తర్వాత 4వ తేదీ వరకు అంటే ఇంచుమించు ఒక 20 రోజులు గ్యాప్ అవడంతో అందరికీ బీపీలు, షుగర్లు పెరిగిపోయి. అంటే ఏంటి మా ఫలితాలు ఏంటి? 2 రోజులు గ్యాప్, ఇంత 2 నెలల పాటు మనం అందరినీ కూడా సంతరించాలంటే ఎంత ఖర్చు అయ్యేది. అలాగే భారీగా ఖర్చులు కాకుండా ఈ 20 రోజులు గ్యాప్ అనేది కొంతమంది నిమ్మకం ఉండేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది గుడ్లు పోయిండొచ్చు, టూర్లు పోయిండొచ్చు, కొంతమంది గుళ్ళు పోయిండొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తపన ఏంది, మన ఈవెనింగ్ లో ఏమొచ్చింది, మనం గెలిచామా లేదా, ఎన్ని ఓట్లు వస్తాయి, పలానా ప్రాంతం వాళ్ళకి పలానా చేశారా లేదా, ఈ అంశాల పైన మొదలు పడుతున్నారు. సో అధికార పక్ష పార్టీ ఏంటంటే ఈరోజు సజ్జలాంబిషాన్ని చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. మీరు ఎన్నికల నియమాల ప్రకారం ఉండబాకండి, మీరు ఎదిరించండి, మాట్లాడండి, కొట్లాడండి, ఆ నీతులు విశ్వాసంగా మాట్లాడద్దండి, మీకు తోచింది మీరు చేయండి అంటే రెచ్చగొట్టే ద్వారా కూడా కొన్ని రాజకీయ పక్షాలు చేయడం అనేది సమంజసం కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. వాస్తవాలకు అనుగుణంగా మీరు చూడండి, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 100-10 అన్నారు, చివరికి కాంగ్రెస్ గెలుచుకొచ్చింది. ఇదే విధంగా గతంలో 2014-19 కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ ఉందని చెప్పి 14-19 కూడా చెప్పారు కొన్ని ఎగ్జిట్ పోల్స్. సో ఇక్కడ ఏమైందంటే ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థలు డబ్బుకు దాసోహమై సర్వేలు చేస్తున్నారు, ఇంకొంతమంది నిజాయితీగా చేస్తున్నారు. ఏదేమైనా సరే ర్యాండమ్ గా తీసుకునే శాంపిల్స్ లో శాస్త్రీయ పద్ధతి అనేది ఎంతవరకు అనేది ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాస్తవాలుగా మనుషులు ఏ విధంగా అయితే నమ్మి ఏ పార్టీకి ఇష్టపడి ఓటేశారో అది ఈవీఎంలో భద్రపరుచున్నారు. అది 1 ఓటు కావచ్చు, 10 ఓట్లు కావచ్చు, 10,000 ఓట్లు కావచ్చు. అవి జనాలు ఏదో మెజార్టీ ఇస్తారో వాళ్ళు వైపు వచ్చి ప్రతినిధిగా నిలబడతారు. కాబట్టి వీటిని నమ్మి ఒబ్బులో నీళ్లు చూసి మనం ఇంట్లో ఉండే ముద్ర నీళ్ళు కింద కూడా ఇస్తే ఊళ్ళో నీళ్లు రావు, ముద్ర నీళ్లు పోతాయి, 2 పోతాయి. కాబట్టి ఈ 2 కాంబినేషన్ తో ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా మనం ఏదో వేగంగా మనం చూస్తున్నాం, మన ఆత్మసంతృప్తి కోసం లేదా మన యొక్క ఆలోచన విధానం కోసం
నా నమ్మడం కోసం ఇప్పుడు వేణుస్వామి ఒక ఆయన శాస్త్రం చెప్పాడు. ఎన్నిసార్లు శాస్త్రం చెప్పినా ఆయన అందరూ ఓడిపోతున్నాం. చివరికి ఆయన శాస్త్రాలు చెప్పి పెడతాను. అట్లా జ్యోతిష్యము లేదంటే తిలక జ్యోతిష్యము లేదంటే కాలజ్ఞానం చెప్పే పరిస్థితి ఈరోజు ఎక్కడ లేదు. శాస్త్రీయంగా సైంటిఫికల్ గా బూత్ లో ఉన్న ఓట్లు ఎన్ని పోయాయో చూసుకొని ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు బయటకు వచ్చే ఆ సంఖ్యా బలమే ఆ అభ్యర్థికి బలం. అంతేగాని ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ని సర్వేల్ని అలాగే ముందు వస్తున్న అనేక రకాల వాద ప్రతివాదంతో కూడిన అంశాలను పరిగణ తీసుకుని గెలిచిపోయిన మాత్రం 100% పాపులర్ కాలేజ్ వాళ్ళు అవుతారు. దేని ఏదేమైనా సరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎస్పెషల్లీ 3 పార్టీల కుటుంబం మాత్రం అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. అందరూ చౌదరి గారు మీరు బీపీలు వస్తున్నాయి అన్నారు. మీ నేతల్లో, మీ పార్టీ నేతల్లో ఎంతమందికి బీపీలు వచ్చినాయి అంటారు? ఎస్ మంచి ప్రశ్న వేశారు. మాకు 144 ఇంచుమించు మా పార్టీ నాయకులు, 21 మంది మన జనసేన మిత్రులు, ఒక 10 మంది బీజేపీ వాళ్ళు, మేమందరం బీపీలు రావాలి సార్. హ్యాపీగా ఉన్నాం సార్. మాకు బీపీలు అంటే తెలియదు సార్. మేము బీపీలు పెంచుతున్నాం అవతల పార్టీ వాళ్ళకి. ఎందుకంటే మాకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000 వస్తాయి, వాళ్ళు బీపీలు పెంచుతుంటాం. మేము హ్యాపీగా ఉన్నాం. మాకు నిమ్మలంగా అన్ని నిలబడిన ఎన్ని సీట్లు గెలుస్తున్నాం. దాదాపు అధికార పార్టీ ఓడిపోతుంది, మేము వెళ్ళి ప్రభుత్వం పరిపాలిస్తామనే ఆలోచనతో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీసులు తిరుగుతున్నారు 20,000. ఇప్పుడు హైదరాబాద్ ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు, అదేవిధంగా తెలంగాణకి వెళ్ళిపోయిన వాళ్ళు ఐఏఎస్ క్యాడర్ మళ్ళీ ఆంధ్ర క్యాడర్కి వచ్చేసారు. ఇది కాకుండా సచివాలయాల్లో పత్రాలు తగలబెట్టడం, అలాగే ఐటీకి సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్వేర్ తీసేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్స్ తగలబెట్టడం, ఇవన్నీ చూస్తుంటే అమరావతి సిఐడి అధికారులు కూడా గిట్కెళ్ళిపోయిన సామాగ్రిని రిలీజ్ తెప్పించడం, ఎఫ్ఐఆర్ నోట్ చేయడం. అసలు దేశ చరిత్రలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణ గారి కేసు నమోదు చేయడం పోలీసులు. ఇది ఒక వింత, ప్రపంచం తెలియదు ఒక వింత. అంటే పోలీసులు కూడా తెలిసిపోయి ఏమైనా వీళ్ళు ఓడిపోతున్నారు, మనకు ఖచ్చితంగా న్యాయం ప్రకపోతే మనకు చిక్కులు వస్తాయి ఆలోచనతో అందరూ కూడా చాలా అలర్ట్ అయ్యారు. మాకు ఎప్పుడుకి బీపీలు హ్యాపీగా గెలుస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి అవతల పార్టీ వాళ్ళకి ఓకే మీ దగ్గర మళ్ళీ వస్తానని మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్.